జీవితాలు చాలా మారినియి. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో, పొద్దున్నే మంచిగా హెల్తీగా లెగవగలుగుతున్నారు. ఎటువంటి నీరసం, ఎటువంటి బద్ధకం, ఎటువంటి యాంగ్జైటీ, టెన్షను, భయము, సో, మందులు, సో, నిప్పులు లేకుండా ఇవాళ ప్రశాంతంగా లెగుస్తున్నారు పొద్దున్న. హ్యాపీగా ఉండగలుగుతున్నారు. మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. ప్రశాంతంగా పడుకుంటున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత. రాకముందు వాళ్ళ జీవితాల్లో చాలా చాలా దారుణమైన పరిస్థితులు. తినడానికి ఆలోచించాలి. నిద్ర పట్టక సఫర్ అవ్వడము, అరగక ఇబ్బంది పడడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, పొద్దున లెగవంగానే ఇబ్బందులు, నొప్పులు, సో, ఆయాసం, రొప్పు, పని చేసుకోలేకపోవడం, మనిషికి ఓపిక లేకపోవడము, సో, భయము, ఆందోళన ఇలాంటి జీవితం రోజూ ఉండేది. ఒక్కసారి కమ్యూనిటీకొచ్చిన తర్వాత కట్ చేసి చూస్తే ఇవాళ చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. సో, ఈ బిఫోర్, ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంతమందికొచ్చింది? ఇంతకుముందు లెగవంగానే మీకు భయము, నొప్పులు, ఇబ్బందులు, స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ ఇలా ఉండేది. ఇప్పుడు లెగవంగానే హ్యాపీ అయ్యి ఎప్పుడు జూమ్ కాల్ ఓపెన్ అవుతది, ఎప్పుడు క్లబ్‌కి వెళ్తాం, ఎప్పుడు షేక్ తీసుకుంటాం, ఎప్పుడు హాలా చేయగలుగుతాము, ఎప్పుడు అందరి మొఖాలు చూస్తాం, హ్యాపీగా నవ్వగలుగుతాం. ఈ డిఫరెన్స్ ఎవరు చెప్తారు? ఎలా ఉండేది లైఫ్ లెగిసినప్పుడు? ఓకే. హేమ. ఇస్తున్నా. మీ డే ఎలా స్టార్ట్ అయ్యేదమ్మా? ఇంతకుముందు కమ్యూనిటీలోకి రాకముందు మీ డే ఎలా ఉండేది? గుడ్ మార్నింగ్ సార్. నేనైతే నా గుడ్ కోసం మార్నింగ్. అసలు ఆలోచించేదాన్ని కాదు సార్. మా హస్బెండ్ అయితే ఓవర్ వెయిట్ ఉండేవాడు సార్. హ్మ్. నాకైతే రోజు రోజు దినదినగండంగా ఉండేది సార్. అసలు తను హ్మ్. కొట్టుకుంటుంటే గురక పెడుతుంటే నాకైతే భయం వేసేది సార్. అసలు హ్మ్. అసలు ఇంకా కాసేపు ఏమవుతుందో తను అని నేనైతే కొద్ది నిద్ర కూడా పోయేదాన్ని కాదు సార్. సౌండ్ భయం వేసి మీరు సార్, మీరు లేకపోతే మేము అసలు మా ఫ్యామిలీ ఏమైపోయేదో మాకు తెలియదు సార్. అసలు నేను ఇన్వాల్వ్ అయ్యేది కూడా ఫ్యామిలీ కోసమే సార్. హెర్బల్ లైఫ్ అంటే ఓన్లీ న్యూట్రిషన్, షేప్, సప్లిమెంట్ ఇవే కాదు సార్. ఫ్యామిలీ బాండింగ్ సార్ ముందు. నాకు యెస్. అది నచ్చి నేను 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ. మా హస్బెండ్ 2 ఇయర్స్ బతిలాడాను సార్. రండమ్మా రండమ్మా అని. ఎప్పుడైతే రినార్స్‌కి ఎంటర్ అయ్యానో BMI చెకప్‌లో మీరు ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్‌గా చేయటం వల్ల ప్రతిదీ నేర్చుకొని ఇలా ఉండాలి. ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, బరువు, లావు, సన్నం కాదు. ప్రతి మనిషి కణాలలో ప్రతి మనిషికి న్యూట్రిషన్, పోషకాహారం అవసరం అని చెప్పారు సార్. ఆ పాయింట్ నచ్చింది సార్. లేడీస్‌కి అదే కదా వెరీ కావాలి. గుడ్. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ మా. మేము సూపర్. అసలు ఉండేవాళ్ళమే కాదు సార్. ఎస్పెషల్లీ మా సూపర్ మా. హస్బెండ్ సార్. థ్యాంక్ యూ థాంక్స్ సో టు మచ్ సార్. కమ్యూనిటీ.